కనపడుతున్నది వాటరా, వాటర్ ఫార్ములానా? రైట్, వాటర్ రూపంలో ఉన్న ఫార్ములా. 2 హైడ్రోజన్ కణాలు ఒక ఆక్సిజన్ కణం కలిస్తే ఒక బొట్టు నీటి చుక్క. అయితే అందులో మనం ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది, జనరల్ గా నేను చెప్పాను కదా మీకు, ఒక హెల్తీ పర్సన్, హెల్తీ ఫుడ్, దాంతో పాటు ఒక పరిశుభ్రమైన వాతావరణం, గాలితో కూడుకున్నది, అలాగే కంటి నిండా నిద్ర, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నాను. బట్ ఇంకొక మెయిన్ పాయింట్ కూడా మీకు చెప్పా, ప్రతి ఒక్క మనిషిలో 60% వాటరే ఉంటుంది. 60% వాటర్ తో తయారు చేయబడింది ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ, రైట్? సో 60% ఉన్న ఆ వాటర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కి, హార్ట్ ఫంక్షనింగ్ కి, లంగ్స్ ఫంక్షనింగ్ కి, కిడ్నీ ఫంక్షనింగ్ కి, ప్రతి ఒక్క వైటల్ ఆర్గాన్స్ కి ఆ ఫంక్షనింగ్ కి ఈ H2O అనేది చాలా 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 మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది లేకపోతే, జనరల్ గా ఫుడ్ లేకపోతే మహా అయితే ఒక 4 days ఆర్ 5 days ఉండొచ్చు అండి. ఇంకా మాక్సిమం గా ఒక 1 week ఉండొచ్చు. వాటర్ లేకపోతే మనం అస్సలు బతకలేమండి కదా. ఫస్ట్ నీరస పడిపోతాం, తర్వాత ఆయాస పడిపోతాం, ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాం, ఇంకా తర్వాత డాక్టరే. సో ఎందుకు అంటే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ వాటర్ ద్వారానే పనిచేస్తుంది. మనకు బాడీలో 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఈ 5 లీటర్ల బ్లడ్ కింద పైన పరిగెత్తాలంటే వాటర్ ఉండాలి. అప్పుడు అది పలచబడుతుంది, పరిగెత్తుతుంది, లేదంటే గడ్డగట్టేస్తుంది. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అవ్వాలి అంటే న్యూరాన్స్ కి వాటర్ ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న మెసేజ్, ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, మీరు వింటారు, మీరు విన్నది మీకు అర్థం అవుతుంది, రైట్? అలాగే హార్ట్ ఫంక్షనింగ్, హార్ట్ మీకు బాగా కొట్టుకోవాలన్నా వాటర్ కావాలి. అలాంటి వాటర్, ప్యూర్ వాటర్, అలాంటి ప్యూర్ వాటర్ ఇవాళ ఎంత వరకు ఉంది సార్? మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది లెఫ్ట్ లో ఉన్న వాటర్, క్లీన్ వాటర్. కానీ మనకు వస్తున్న వాటర్ ఏంటండి? చూడండి, కెమికల్ సబ్స్టెన్స్ తో, మట్టితో, బ్యాక్టీరియాతో, ఎక్కువగా క్లోరినేషన్ చేస్తారు, రెసిడ్యువల్ క్లోరిన్. వాటి వల్ల రియాలిటీ అండి అది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో. అయితే ఇవాళ మీకు మేజర్ పాయింట్స్ షార్ప్ ఏం చెప్పబోతుందంటే, మనకు ఒక వాటర్ ద్వారా ఏవైతే అందుతున్నాయి అని చెప్పి మార్కెట్ లో పబ్లిసిటీ ఇచ్చి సేల్ చేసుకుంటున్నారో అవి నిజంగా అవసరమా, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా మనకు వేరే పాయింట్ ఏదైనా అవసరమా? ఒక వాటర్ ప్యూరిఫైర్ సేల్ చేయాలన్నా, మనం తీసుకోవాలన్నా, చూడాలన్నా అనే ఒక పాయింట్ మీద ఇవాళ ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ ఇవ్వటం జరిగింది. ఒక సబ్జెక్ట్, ఒక పీపీటీ తయారు చేయడం జరిగింది కంపెనీది. సో దాని మీద నేను కొంచెం ప్రిపరేషన్స్ చేసి మీ ముందుకు వచ్చాను అనమాట. ఇదండి మన ప్రెసెంట్ పరిస్థితి. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, మనము ఏది ఇవ్వకపోయినా నెక్స్ట్ జనరేషన్, అంటే మన ముందు జనరేషన్ వాళ్ళు మనకు చాలా మంచి ఎయిర్, మంచి వాటర్, ఫుడ్ ఇచ్చి వెళ్ళారు. కానీ మనం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చాలా చాలా వరస్ట్ గా స్పాయిల్ చేసుకుంటున్నాం. చూడండి ఆ పరిస్థితి, చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ వాటర్ ని ఎప్పుడు ప్యూరిఫై చేయాలి? ఈ ప్యూరిఫికేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది, రైట్? మనం ఎలా సర్వైవ్ అవ్వాలనే ఒక భయం. అంటే వాటర్ ప్యూరిఫైర్ ఈజ్ మ్యాండేటరీ వాళ్ళ, కానీ మనకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఫ్రెండ్స్. వాటర్ మన లైఫ్ ని కాపాడుతుంది అంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇంతకు ముందు అనేవాళ్ళు కదా, మాంత్రికుడి ప్రాణం చిలకలో బంధించబడింది, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు? గాలికి వదిలేస్తాడా? అలాగే వాటర్ మనకు ఉంది కాబట్టి అట్లీస్ట్ మీకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ, వాటర్ ని నేను ప్యూరిఫై చేసుకోవాలి, క్లీన్ గా తీసుకోవాలి, అండ్ ప్రతి ఒక్క నీటి చుక్కని చాలా జాగ్రత్తగా వాడాలనే ఒక బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఉన్నది ప్రొఫెషనల్ వే, అందులో వెస్టీజ్ లాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ లో ఇక్కడ మనకు రెస్పాన్సిబిలిటీస్ నేర్పిస్తారు. పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, ప్రొఫెషనలిజం, మనకంటూ కొన్ని బేసిక్స్ ఉంటాయి. మనం వేరే కంపెనీస్ లో ఉంటే మనకు అనవసరం, బట్ మన కంపెనీలో మనకు ఒక పద్ధతి నేర్పిస్తారు, జీవిత విధానాన్ని నేర్పిస్తారు. ఇందులో వచ్చాము అంటే మనం ఓన్లీ డబ్బులు తీసుకోమండి, డబ్బులతో పాటు మనలో ఒక షేప్ వస్తుంది, మనం తయారవుతాం. ఇక్కడ అసలైన మనం తయారవుతాం అనమాట, రైట్? సో అందులో ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అందులో ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ క్లీన్లీనెస్, హైజీనిక్. ఓకే, ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం అందరం కలిసి క్రియేట్ చేసుకున్న డేంజరస్ సిచ్యువేషన్ చూడండి. వాటర్ లో, సముద్రాల్లో ఇవాళ ఆల్మోస్ట్ 5.25 ట్రిలియన్
అంటే సుమారుగా 525 కోట్ల టన్నుల ప్లాస్టిక్ క్లీన్ చేశారండి ఇప్పటి వరకు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఒక స్క్వేర్ మైల్లో 46,000 పీసెస్ దొరుకుతాయంట ప్లాస్టిక్. రేపు ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందండి ఫ్రెండ్స్? సముద్రాలలో నుంచి వాటర్, నదుల నుంచి సముద్రాలు కలుస్తుంది, ఇంటర్ లింక్డ్ అవన్నీ. సో సముద్రం ఇవన్నీ కలుస్తున్నప్పుడు వాటి నుంచి రావటం పెద్ద విషయం కాదు కదా. వాటి నుంచి చేపలు ఇటు వస్తాయి, వాటి ద్వారా కలుషితమై ఉంటాయి, మనమే తింటాం మళ్ళీ. చూడండి సుమారుగా జస్ట్ ఒక స్క్వేర్ మైల్లోనే 2,69,000 టన్నులంట. అంత ప్లాస్టిక్ ఎంత ఎలా చేయగలం చూడండి. సుమారుగా చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఫ్రెండ్స్. వాటర్ ని ప్రిజర్వ్ చేయండి, క్లీన్ వాటర్ తాగండి, అట్ ద సేమ్ టైం వాటర్ ని జాగ్రత్తగా చేయండి. మనం చేసుకున్న మన చేతుల ద్వారా మనం పాడు చేసుకున్న సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారైంది చూడండి. సుమారుగా ఒక సంవత్సరానికి 37 కోట్ల మంది వాటర్ వల్ల వస్తున్న వ్యాధులతో బాధపడుతున్నారు. 37 కోట్ల మంది. సుమారుగా జస్ట్ మోషన్స్ ఎక్కువైపోయి, వాటర్ సరిగ్గా లేక మోషన్స్ ఎక్కువైపోయి యాన్యువల్ గా ఒక సంవత్సరానికి సుమారుగా 1 కోటి మంది పిల్లలు చనిపోతున్నారు. 15 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారండి, జస్ట్ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల. మరి చూడండి ఎంత డేంజరస్ సిచ్యువేషన్ కి వెళ్తుందో. ఇలాగే ఉన్నామంటే ఇంకా ముందు ఇంకా డ్రాస్టిక్ సిచ్యువేషన్ చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫుడ్ ఎలాగో కలుషితం అయిపోయింది, మనల్ని కాపాడుతున్న వాటర్ ని అట్లీస్ట్ మనం జాగ్రత్త చేసుకోవాలి. అంటే మీరు సొసైటీకి ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి మీరు చేసుకోండి ఫస్ట్. మీ ఫ్యామిలీకి, మీకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ కి, మీరు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళకి, ఆ ఫ్యామిలీస్ కి దీని విలువని, దీని వాల్యూని తెలియచేయండి. ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు చేసుకుంటే మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఈ పెద్ద అధ్యయనంలో ఒక పెద్ద రివల్యూషనరీ ప్రొడక్ట్ అండి, చాలా పెద్ద రివల్యూషనరీ ప్రొడక్ట్. మనకు ఆల్రెడీ షార్ప్ ద్వారా వాటర్ ప్యూరిఫైర్ ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే వెస్టీజ్ ఆల్మోస్ట్ 17 సంవత్సరాల్లో తనకు తను గ్రో అవుతూనే ఉందండి, అప్డేట్ అవుతూనే ఉంది. ఎంతటికి సొసైటీని బట్టి, టైం ని బట్టి, రిక్వైర్మెంట్ ని బట్టి, గ్రోత్ ని బట్టి ప్రపంచం చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది కదా. సో రిక్వైర్మెంట్ ని బట్టి మన ఇండియన్ కంపెనీ ప్రతి నిమిషం ఏదో ఒక, మనకు రష్యాలో, హిమాచల్ ప్రదేశ్ లో 2 R&D సెంటర్స్ ఉన్నాయి, రైట్. సో ఇంటర్నేషనల్ సెంటర్, R&D సెంటర్ కలిగిన ఏకైక సంస్థ మనది. అలాంటి సంస్థల్లో వీళ్ళు R&D సెంటర్స్ లో చాలా అధ్యయనాలు చేసి, ఈవెన్ షార్ప్ తో కొలాబరేట్ అయ్యి, వాళ్ళ ద్వారా వాళ్లకు ది బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వాలనే ఒక ట్రయల్స్ లో మళ్ళీ మనకు ఆ ప్రొడక్ట్ అప్డేట్ చేసి మళ్ళీ కొత్త మోడల్లో తేవడం జరిగిందండి. దాని విలువ వచ్చి సుమారుగా 35,300 MRP అయితే మీకు 1000+ PV దీనికి వస్తున్నాయండి, రైట్. నౌ వీఆర్ బ్యాక్ విత్ అప్డేటెడ్ ప్రొడక్ట్. We strongly believe we are Vestigians. We always do upgradation కదా. డెఫినెట్ గా మనం ప్రతిసారి కొత్తదనాన్ని, అప్గ్రేడేషన్ కోరుకుంటూనే ఉంటాం. మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి నోకియా ఫోన్, రైట్, చాలా ఫేమస్. అసలు నోకియా ఫోన్ ఉంటేనే రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి నోకియా ఫోన్ ఇచ్చినా వద్దంటారు. ఎందుకు అంటే వాళ్ళు అప్డేట్ అవ్వాల్సిన టైంలో అప్డేట్ అవ్వలేదు. సో అవుట్డేట్ అయిపోయారు, వాళ్ళు మార్కెట్ నుంచి అవుట్డేట్ అయిపోయారు. కానీ అదే టైంలో టైంని బట్టి, సొసైటీని బట్టి, రిక్వైర్మెంట్ ని బట్టి అప్డేట్ అయింది సామ్సంగ్. సో ప్రపంచాన్ని నెంబర్ 1 అయింది వాళ్ళు. మనం కూడా అంతే ఫ్రెండ్స్, మీరు కూడా అంతే. టెక్నికల్ గా చెప్తున్నా, మీకు కూడా వెస్టీజ్ లో వచ్చాము. డే టు డే మీరు అప్డేట్ అవుతూ ఉండండి. మీ బిహేవియర్ లో, మీ బాడీ లాంగ్వేజ్ లో, మీ ట్రైనింగ్ ప్రొసీజర్ లో, మీ నాలెడ్జ్ గెయిన్ లో, ఓకే, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని తెలుసుకోవడంలో, దాన్ని ప్రజెంట్ చేయడంలో, ప్రతి దాంట్లో మీరు ప్రతిసారి అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, వాటర్ లో ఉండేవి కామన్ గా 3 టైప్స్ ఇంప్యూరిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి చాలా వాల్యుబుల్ పాయింట్స్ వస్తాయి. ఇది బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాను, నేను ఎక్కువ డీప్ లోకి వెళ్ళట్లేదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ యువర్ నోట్స్. ఓకే, చాలా కేర్ఫుల్ గా రాసుకోండి, రాంగ్ గా రాసుకోవద్దు, నేను మెల్లగానే చెప్తాను. మనకు 3 ఇంప్యూరిటీస్ ఉంటాయండి వాటర్ లో. ఒకటి ఫిజికల్ ఇంప్యూరిటీ, రెండవది కెమికల్ ఇంప్యూరిటీ, మూడవది బయాలజికల్ ఇంప్యూరిటీ. ఓకే, ఫిజికల్ ఇంప్యూరిటీస్ లో జనరల్ గా ఇప్పుడు మీకు నేను ఫస్ట్ ఒక పిక్చర్ చూపించాను, ఎంత అధ్వానంగా మన నదులు అవన్నీ కలుషితం అయిపోయినాయి, కనపడినాయి కదా. ప్లాస్టిక్ పేపర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త చెదరం అన్ని. ఒక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ నేర్చుకోండి ఫ్రెండ్స్. మనం ఏదైనా ఇంట్లో వేస్ట్ వస్తువు కవర్ లో వేసి అలా తీసుకొచ్చి కాలువలో పడేసే ముందు
ఒక్క బేసిక్ పాయింట్ నేర్చుకోండి, అది వెళ్ళి మళ్ళీ తాగే నీళ్ళలోనే కలుస్తుంది. దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే డస్ట్బిన్ లోనే వేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో అసలు చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్స్, కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే చాలా క్లీన్ గా ఉంటాయి మన సిటీస్. ఓకే, సో ఈ ఈ ఈ హైజీనిక్ కండిషన్స్ మనకి ఎప్పటి నుంచో నేర్పిస్తుంది. వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి వెస్టీజ్ లో, ప్రపంచానికే తెలియరాలేదు. మనం వెంట కరోనా వచ్చిన తర్వాత తెలిసి వచ్చింది వాళ్ళందరికీ, రైట్? ఫిజికల్ ఇంప్యూరిటీస్ లో చాలా ఉంటాయి. ఒక ప్లాస్టిక్ బాటిల్ మీరు గనక నేలలో పాతి పెడితే అది అరగటానికి సుమారు 285 సంవత్సరాలు పడుతుందండి. కోటాను కోట్ల బాటిల్స్ వేస్ట్ చేస్తున్నాము, కవర్స్ వేస్ట్ చేస్తున్నాము. అది కాస్త కెమికల్ అయ్యి వాటర్ లో కలిసి మళ్ళీ మనమే తీసుకుంటున్నాం. ఊరికనే ఎందుకు వస్తున్నాయి లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ? ఇన్ని సప్లిమెంట్స్ ఎందుకు వచ్చేసినాయి మార్కెట్ లో? ఫస్ట్ డాక్టర్ మొత్తం చూసేవాడు ఇంతకుముందు డాక్టర్లో, ఇప్పుడు ఒక్కొక్క స్పెషాలిటీ డాక్టర్, ఒక్కొక్క స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. ఎందుకు వచ్చేసింది? బికాస్ ఆఫ్ అవర్ ఇన్ ఎడ్యుకేషన్. మనకు నాలెడ్జ్ తక్కువ అయ్యి, లేకపోతే మన పెద్దవాళ్ళు మనకు మంచి వాతావరణం ఇచ్చారు, అన్ని మనం పాడు చేసుకుంటున్నాం, రైట్? సో ఈ ఫిజికల్ ఇంప్యూరిటీస్ కళ్ళకు కనపడే ఏ మలినాలైన వాటర్ లో ఉన్నదాన్ని ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటారు, రైట్? తర్వాత కెమికల్ ఇంప్యూరిటీస్ ఫ్రెండ్స్, అది నేచర్ వల్ల రావచ్చు, ఫ్యాక్టరీస్ వల్ల రావచ్చు, అది కూడా మన తప్పిదాలే. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి, డెవలప్మెంట్ అనే విషయాల్లో చాలా వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీస్ లో నుంచి నదుల్లో, చెరువుల్లో, వాటిలో రిలీజ్ అయిపోతుంది. వాటి ద్వారా కెమికల్ ఇంప్యూరిటీస్ యాడ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత బయాలజికల్ ఇంప్యూరిటీస్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, పాలెన్స్, ఇలాంటివి అన్నమాట. ఓకే, కుళ్ళిపోయిన ఏవైనా సరే బయాలజికల్ ఇంప్యూరిటీస్ అంటారు. నెక్స్ట్ సార్, అంటే మన దాంట్లో ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉన్నాయి, జనరల్ వాటర్ లో ఏమి ఇంప్యూరిటీస్ ఉంటాయని ఇంకా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక బేసిక్ పాయింట్ తెలియాలి ఫ్రెండ్స్, మీరు వాటర్ గురించి డీల్ చేసినప్పుడు మీకు ఒక బేసిక్ పాయింట్ తెలియాలి. అదేంటంటే టీడీఎస్. జనరల్ గా వెస్టీజ్ లో వచ్చిన వాళ్ళకి, ఆల్మోస్ట్ వాటర్ ప్యూరిఫైర్ కొనే వాళ్ళకి చాలా మందికి దీని అవగాహన ఉండుంటుంది. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటారు, లేకపోతే సాలిడ్స్ అంటారు, రైట్? కానీ తెలియని విషయం ఏంటంటే, బేసిక్ గా తెలియని విషయం ఏంటంటే టీడీఎస్ అనేది మనం వాటర్ లో ఉన్న మినరల్స్ ని, ఇంప్యూరిటీస్ ని కలిపి చూపించలేదు ఫ్రెండ్స్, అందులో ఉన్న కెమికల్ ఇంప్యూరిటీస్ ని మాత్రమే చూపిస్తుంది. ఓకే, అర్థమవుతున్న పాయింట్స్ మీకు క్లియర్ గా అర్థం చేసుకోండి. మనకు వాటర్ లో మినరల్స్ ఉంటాయి, ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి, కానీ టీడీఎస్ చూపించేది ఏంటంటే ఒక ఇంప్యూరిటీస్ లేకపోతే ఒక మినరల్ వాటి లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చూపించదు, జస్ట్ ఇంప్యూరిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇప్పుడు మన వాటర్ లో మినరల్స్ ఉంటాయి, రైట్? వాటర్ లో మనకి మినరల్స్ ఉంటాయి. జనరల్ గా మనం వాటర్ అనే అనలేము, మినరల్స్ గురించి మాట్లాడుకుందాం. మినరల్స్ అంటే ఏమేమి ఉంటాయి? కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, జింక్, ఐరన్, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఇంప్యూరిటీస్ అంటే మలినాల విషయానికి వస్తే నైట్రేట్ తీసుకోండి, కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ, ఇవన్నీ భయంకరమైన ఇంప్యూరిటీస్. మీరు అర్థం చేసుకోండి, ఇంప్యూరిటీస్ కి మినరల్స్ కి తేడా ఉంది. ఓకే, ఇంప్యూరిటీస్ అంటే హార్మ్ఫుల్ ఎలిమెంట్స్, మినరల్స్ అంటే అవి మనకు ఉపయోగపడేవి కూడా ఉంటాయి. ఓకే, మన బాడీకి జనరల్ గా ఏమేమి కావాలి? మినరల్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, రైట్? అయితే మినరల్స్ మనం వాటర్ ద్వారా తీసుకోవచ్చు, ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు, లేదా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు. ప్రోటీన్స్, విటమిన్స్ మాత్రం ఐదర్ ఫుడ్ ద్వారా తీసుకోవాలి, లేకపోతే సప్లిమెంట్స్ ద్వారానే తీసుకోవాలి కదా. పాయింట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నేను టీడీఎస్ లో ఎందుకు చెప్తున్నాను అనేది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. మినరల్స్ అనేది మనకు 3 ద్వారా తీసుకోవచ్చు మనం, ఐదర్ వాటర్, ఫుడ్ ఆర్ సప్లిమెంట్స్. అంటే 3 దారులు ఉన్నాయి మనం మినరల్స్ తీసుకోవడానికి. కానీ ప్రోటీన్స్, విటమిన్స్ కి మాత్రం ఐదర్ ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే సప్లిమెంట్స్ తీసుకోవాలి, రైట్? మనము రోజుకి 3 నుంచి 5 లీటర్ల వాటర్ తాగుతాం కదా, జనరల్ గా తాగాలి, నేనే చెప్తున్నాను, చాలా మంది తాగుతూ ఉంటారు, రైట్? ఇప్పుడు 3 నుంచి 5 లీటర్ల వాటర్ లో తీసుకుంటున్న మినరల్స్ మనకు సరిపోతాయా? జస్ట్ ఒకసారి ఆలోచిద్దాం. మనం 3 నుంచి 5 లీటర్ వాటర్ తీసుకుంటున్నాము, దాని ద్వారా వచ్చే ఆ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు సరిపోతాయా? అది నా క్వశ్చన్, రైట్? ఇది మనకు షార్ప్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందండి దీని గురించి. మినరల్స్, మినరలైజ్డ్ వాటర్, మినరల్ వాటర్ అని చెప్తుంటారు మార్కెట్ లో,
అది ఎంత ఎంత మార్కెటింగ్ స్ట్రిక్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ షార్ప్ ఏం నమ్ముతుంది అంటే ఇంపార్టెంట్ ఫర్ అవర్ డ్రింకింగ్ వాటర్ టు బి ప్యూర్ అండ్ నాట్ నెసెసరీ న్యూట్రిషియస్. జనరల్ గా షార్ప్ ఏం నమ్ముతుంది అంటే వాటర్ పరిశుభ్రమైన వాటర్ ఉండాలి. అది న్యూట్రిషన్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ వాటర్ మాత్రం ప్యూర్ గా ఉండాలి, ఇంప్యూరిటీస్ తో లేకుండా ఉండాలి అంటుంది. ఏమంటుంది, డ్రింక్ వాటర్ మనకు ఇంప్యూరిటీస్ చాలా తక్కువ, లేకపోతే అసలు లేని ఇంప్యూరిటీస్ తో మనకు మినరల్స్ లేకపోయినా పర్వాలేదు, అలాంటి వాటర్ అయినా తాగండి అంటుంది. ఓకే, మనకు మినరల్స్ తీసుకోవడానికి ఫుడ్లు ఉన్నాయి, సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, వాటర్ ద్వారానే తీసుకోవాలని కాదు. బట్ పరిశుభ్రమైన వాటర్ మాత్రం వాటర్ ద్వారానే తీసుకోవాలి. అర్థమైంది ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను? మినరల్ వాటర్ అంటారు, అందులో మినరల్స్ ఉంటాయా లేదా అని గ్యారంటీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా అంత పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అది షార్ప్ అడుగుతుందండి, షార్ప్ చెప్తుంది మనం. సో ఈ రివల్యూషనరీ ప్రొడక్ట్ తో ఆ ఒక మైనస్ లైన్ ని, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీని కొట్టేసింది. వాటర్ తాగితే పరిశుభ్రంగా ఉంటే చాలు, అందులో మినరల్స్ ఉండాల్సిన అవసరం లేదు, న్యూట్రిషియస్ గా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోయినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే న్యూట్రిషన్ మనకు ఫుడ్ ద్వారా వస్తుంది, సప్లిమెంట్స్ ద్వారా వస్తుంది, కానీ వాటర్ మాత్రం ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోవాలి అంటే. నెక్స్ట్, జనరల్ గా మార్కెట్ లో అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్న విషయం ఏంటంటే ఇంక్రీజింగ్ టీడీఎస్ కెనాట్ గ్యారంటీ ఓన్లీ మినరల్స్. మన దాంట్లో టీడీఎస్ కంట్రోలర్ ఉంది సార్, మీకు రావాల్సిన సాల్ట్స్ అన్ని మినరల్స్ అన్ని యాడ్ అవుతాయి సార్ అని చెప్పే ఒక టెక్నిక్, దాని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఆమోదించబడలేదండి. టీడీఎస్ కంట్రోలర్ ఉండటం వల్ల మినరల్స్ డెఫినెట్ గా అందులో ఉంటాయనే గ్యారంటీ ఎవరివ్వరు, ఎక్కడ ఆ సిస్టమ్ లేదు. ఒకవేళ చెప్పినా కూడా రిటర్న్ గా ఎవరు ఇవ్వరు, క్లియర్ గా చెప్పొచ్చు మీరు. ఓకే, ఇంకా ఒకవేళ టీడీఎస్ యాడ్ చేస్తుంటే మీకు ఇంప్యూరిటీస్ మినరల్స్ తో పాటు యాడ్ అవుతాయి, కానీ ఎందుకంటే మినరల్స్ ఇంప్యూరిటీస్ రెండు ఒకటే ఫ్రెండ్స్, అవన్నీ కెమికల్సే, కానీ అందులో కొన్ని అవసరమైన వాటిని మినరల్స్ అంటాము, అవసరం లేని వాటిని ఇంప్యూరిటీస్ అంటాం. ఇది వస్తే అవి కూడా వస్తాయి, అర్థమైందా? మినరల్స్ ఇస్తున్నారంటే మినరల్స్ ఇంప్యూరిటీస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్, డెఫినెట్ గా వస్తాయి, అవి లేకుండా మాత్రం ఉండదు. అయితే మన వెస్టీజ్ ఏమంటుందంటే ఆ ఇంప్యూరిటీస్ లేకుండా, మినరల్స్ లేకపోయినా పర్వాలేదు కానీ ఇంప్యూరిటీస్ మాత్రం తీసేయాలి కదా, సో ఆ ఇంప్యూరిటీస్ లేకుండా మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తాము అని చెప్పి అప్డేట్ అయ్యి వాళ్ళ రివల్యూషన్ ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇంకా అసలు యాక్చువల్లీ మినరల్స్ లేకపోతే నష్టం లేదు, కానీ ఆ మినరల్స్ ద్వారా వస్తున్న ఇంప్యూరిటీస్ వల్ల మనకి ఎక్కువ హామ్ వస్తుంది కదా. సో ఆ పాయింట్ ని క్యాచ్ చేసి మనం ఇవాళ ఇండియాలో ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఒక బేసిక్ పాయింట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమన్నాను, ఎన్ని రకాల ఇంప్యూరిటీస్ ఉన్నాయి ఒకటి. రెండో బేసిక్ పాయింట్, మనకు మినరల్స్ అవసరమా, లేకపోతే ఒక శుభ్రమైన వాటర్ అవసరమా? ఒకవేళ మినరల్స్ వస్తే ఇంప్యూరిటీస్ కూడా వస్తాయి అని చెప్తుంది కంపెనీ, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్ మీకు పిహెచ్. పిహెచ్ గురించి తెలియాలి. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లేదా పవర్ ఆఫ్ హైడ్రోజన్. పిహెచ్ ఫుల్ ఫామ్ ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లేదా పవర్ ఆఫ్ హైడ్రోజన్. అంటే మీరు ఏ వస్తువునైనా దాని పిహెచ్ ని గణాంకాలుగా కొలవాలి అంటే, దాని పిహెచ్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే, అందులో ఉన్న హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి వస్తుంది అనమాట. ఆ వాల్యూ 0 నుంచి 14 ఉంటుంది ఫ్రెండ్స్. మీకు 0 అంటే చాలా హెవీ ఎసిడిక్, ఓకే, 6 to 7 అనేది న్యూట్రల్, 7 to 14 అనేది ఆల్కలైన్. ఆల్కలైన్ ఇవాళ మార్కెట్ లో చాలా మంది అడుగుతున్నారు, ఆల్కలైన్ వాటరే కావాలి, ఆల్కలైన్ వాటరే కావాలి అంటున్నారు, రైట్? ఆల్కలైన్ వాటర్ కి నేను ఒక బేసిక్ పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్. మీకు జనరల్ గా మన డైజెషన్ కి మనం తీసుకున్న ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అరగాలి అంటే అక్కడ కాన్సన్ట్రేటెడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుందండి. డైల్యూట్ హెచ్సిఎల్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. బాడీలో మీరు రెగ్యులర్ గా 4 రోజులు ఒకే టైంలో అన్నం తిని 5వ రోజు తినకపోతే మీ కడుపులో కాలుతుంది. అది ఎందుకు అంటే రెగ్యులర్ గా ఎవ్రీడే రిలీజ్ అవుతున్న ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో టైం కి అది రిలీజ్ అయిపోతుంది. మీరు టైంకి ఫుడ్ తినాలి అంతే, కానీ అది మాత్రం టైంకి రిలీజ్ అయిపోతుంది, అందుకే కడుపులో కాలుతుంది. సో అలాంటి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన బాడీలో ఉంటుంది. అది ఉండటం వల్ల మన బాడీలో ఎముకలు తినేసిన, మటన్ తిన్నా, చికెన్ తిన్నా, ఓకే, జామకాయ లాంటి గట్టి పదార్థాలు తిన్నా కూడా దెబ్బకి అరిగిపోతున్నాయి అంటే ఆ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉండటం వల్లనే. కొంతవరకు కడుపులో ఎసిడిక్ ఉండాలి డైజెషన్, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆల్కలైన్ వాటర్ తీసుకొచ్చి తాగుతున్నాము. సో ఆ ఆల్కలైన్ వాటర్ తాగినప్పుడు ఎసిడిక్ నేచర్ ఉంటుందా? కడుపులో
ఉండదు. సో అప్పుడు డైజెషన్ అవుతుందా? ఆల్కలైన్ లో మీకు డెఫినెట్ గా ఇంప్యూరిటీస్ ఉండవు, డామ్ ష్యూర్ ఇంప్యూరిటీస్ మాత్రం ఉండవు, సేఫ్ వాటరే. కానీ ఇండైరెక్ట్ గా అది ఎంత హార్మ్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ ని. డైరెక్ట్ గా బయట నుంచి ప్రాబ్లం తీసుకోవట్లేదు మనం, ప్రాబ్లం లేని వాటర్ ఆల్కలైన్ బాగుంటుందని తీసుకొని బాడీలో ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎంతవరకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది ఎంతవరకు సబబు ఆలోచించండి ఒకసారి, ఎవరైనా మీకు తగిలినప్పుడు చెప్పండి, రైట్? సో జనరల్ గా మన బాడీ యొక్క pH ఎంత ఉంటుంది అంటే 7.365 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మన బాడీ pH వచ్చి అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మన బాడీది 7.365 ఉంటుంది. ఎవరైనా ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా నేను క్లియర్ గా చెప్తున్నానండి, pH అంటే మన బాడీ యొక్క ఎసిడిక్ నేచర్ ని డిసైడ్ చేస్తుందండి. మనది న్యూట్రల్ బాడీ అండి. 6-7 కంటే తక్కువ అయిపోతే అది ఎసిడిక్ లోకి వెళ్తుంది. ఓకే, ఈ 7.5 పెరిగిపోతే అది ఆల్కలైన్ లోకి వెళ్ళిపోతుందండి ఆల్మోస్ట్. కానీ 6 to 7 అనేది న్యూట్రల్ బాడీ అన్నమాట. మన బాడీ చాలా న్యూట్రల్ గా ఉంటుంది, ఎక్కడ క్షారం ఉండదు, ఆమ్లం ఉండదు. 7.365 pH తో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? అయితే దాన్ని మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్ ఆ pH ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఒకే రకమైన ఫుడ్ తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు, అక్కడ pH అన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎసిడిక్ మనం జనరల్ గా రెగ్యులర్ గా కాఫీస్ తాగుతూ ఉంటాము, చాక్లెట్స్ తింటూ ఉంటాము, రెగ్యులర్ గా ప్యాక్ అయిపోయిన ఫుడ్స్ అన్ని ఎసిడిక్ ఉంటాయండి ఆల్మోస్ట్. అండ్ మసాలాలు, వంట నూనెలు, ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ మన వంట నూనె మార్చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. జనరల్ గా ఇంకా వేరే వాడుతున్న వాళ్ళకి చెప్తున్నాను, యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. తొందరగా మన ఆయిల్ కి షిఫ్ట్ అయిపోండి. వెరీ వెరీ ఎక్సలెంట్ హెల్దీ ఆయిల్. ఓకే, సో ఇలాంటి ప్రొడక్ట్స్ మనం వాడటం వల్ల ఆటోమేటిక్ గా మన బాడీ అంటే చూడండి, ఎసిడిక్ అంటే దేనంటారు? యాక్చువల్లీ 1 ఇచ్చారు, 0 నుంచి చేసుకోవచ్చు. 1 నుంచి 5.5 వరకు ఉండే దాన్ని ఎసిడిక్ అంటారు. 5.5 నుంచి 7 ఉండేదాన్ని న్యూట్రల్ అంటారు. 7 నుంచి 14 ఉండేదాన్ని ఆల్కలైన్ అంటారు. ఓకే, సో మనము ఎసిడిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ తింటున్నాం ఫ్రెండ్స్. డ్రింక్స్ తాగుతున్నాం విపరీతంగా, కూల్ డ్రింక్స్. మరి ఎసిడిక్ చేసినప్పుడు దాన్ని నార్మల్ చేయాలంటే ఏం చేయాలి? జనరల్ మీరు చూడండి, బిర్యానీ తింటారు, బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగే వాళ్ళు వాళ్ళ బాడీని చాలా డేంజర్ జోన్ లోనికి తోసేస్తున్నట్టే. యాక్చువల్ గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పెరుగన్నం తినాలి లేదా మజ్జిగ తాగాలి. చూడండి, ఆల్కలైన్ నేచర్, ఎసిడిక్ ని ఆల్కలైన్ ని బేస్ నార్మల్ చేస్తేనే న్యూట్రల్ అవుతుంది బాడీ. ఎసిడిక్ అది తినేసి మళ్ళీ కూల్ డ్రింక్ తాగేస్తే సాయంత్రానికి ఏమవుతుంది? గ్యాస్ రా ఇంకేం వస్తుంది? ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీ నాలెడ్జ్ కోసం ఇది పెట్టారు అనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మన న్యూట్రల్ వాటర్ దేన్ని అంటామంటే, అంటే మనం తాగుతున్న వాటర్ 6 నుంచి 6.5 pH ఉంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్ గా అది మెయింటైన్ అయిపోయింది. న్యూట్రల్ డజన్ క్లియర్ గా మనకు న్యూట్రల్ వాటర్ తాగుతున్నాము. సో ఈ న్యూట్రల్ వాటర్ యొక్క pH ని మన వెస్టిజ్ వాటర్ ప్యూరిఫైర్ ఎక్కడ డిస్టర్బ్ చేయదు. చాలా గట్టిగా చెప్పొచ్చు మీరు, మన తీసుకునే వాటర్ ని ఆ pH లెవెల్స్ ని ఎక్కడ మనం డ్యామేజ్ చేయము, డిస్టర్బ్ చేయము. ఓకే, మన ఆబ్జెక్టివ్ ఏంటి? మన గోల్ ఏంటి? మన మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ యొక్క గోల్ ఏంటి? మన బాడీని దానికి సంబంధించిన pH లో స్వతహాగా మెయింటైన్ చేయటమే. 7.365 అన్నారు, అదే మెయింటైన్ అవ్వాలి. సో మనం ఎక్కడ pH ని డిస్టర్బ్ చేయమండి. ఆల్కలైన్ వాటర్ అని చెప్పి తీసుకొచ్చి డైజెస్టివ్ సిస్టమ్ ని పాడు చేసి ఎసిడిక్ చేసి అలా చేయం ఎక్కడ. ఓకే, సో క్లియర్ గా మనం రికమెండ్ చేసేది ఏంటంటే న్యూట్రల్ వాటర్ ని తాగండి, నేచురల్ డ్రింకింగ్ వాటర్ ని, ప్యూరిఫైడ్ వాటర్ ని తాగండి. మినరలైజ్డ్ వాటర్ కాదు ఇంపార్టెంట్, ప్యూరిఫైడ్ వాటర్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. మనకు మినరల్స్ కావాలంటే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇప్పుడు మన షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఒక కొత్త సొల్యూషన్ తో వచ్చింది, అది ఎంత వరకు బెటర్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. వీఆర్ అ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ జనరేటర్, అ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్, రైట్. ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ కొన్ని బయట నుంచి వస్తున్నాయి, బట్ ఇప్పుడు మనం ఇస్తున్న వాటర్ ప్యూరిఫైర్ ఎక్సలెంట్ గా, చాలా క్లియర్ గా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్, ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కొంటా ఉంటారు. ఇప్పుడు మీరు ప్రౌడ్ గా చెప్పండి, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఎక్కడ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కి తీసిపోకుండా ఆ స్టైల్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, వాళ్ళకి వచ్చిన ఆప్షన్స్ కానివ్వండి, ఎక్సలెంట్ గా తయారు చేసి మనకి ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏముంది? ఓకేనా, ఇప్పటికి నేను 3 స్టెప్స్ చెప్పాను మీకు. ఒకటి ఇంప్యూరిటీస్, ఇంకొకటి టీడీఎస్ గురించి అంటే మినరల్స్ ఇంప్యూరిటీస్ గురించి, రైట్. ఇంకొకటి pH గురించి చెప్పాను. ఓకేనా,
అవి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మన ఈ వెస్టీజ్ వాటర్ ప్యూరిఫైయర్ లో ఏ ఫిల్టర్స్ ఉన్నాయి ఇవి క్లియర్ గా చెప్తాను. ఇంతకు ముందు దానికి ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉన్నది నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఇది మనకు ఫస్ట్ ఫిల్టర్ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇది డివైస్ కి బయట ఉంటుంది ఫ్రెండ్స్. టెక్నీషియన్ వచ్చినప్పుడు ఫిట్ చేస్తాడు, అది డివైస్ కి బయట ఇస్తాడు, దాని ప్రీ సెడిమెంట్ ఫిల్టర్. ఓకే. నెక్స్ట్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ మనకి బయట ఉన్న క్లియర్ గా మట్టి వాటర్ ఏదైతే ఉందో దాని ద్వారా సేవ్ చేస్తుంది. తర్వాత కార్బన్ బ్లాక్ ఫిల్టర్ మనకు కలర్ మారుండే కలర్ ని, తర్వాత అందులో ఉన్న కెమికల్ టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే. ఆ తర్వాత పీపీ ఫిల్టర్ వస్తుంది. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఎవరైతే నా వాటర్ ప్యూరిఫైర్ సెషన్ అటెండ్ అయ్యారో, ఈ టైం అటెండ్ అయ్యారో వాళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చి ఉండాలి ఈ పిక్చర్ చూడంగానే. మనకు లాస్ట్ టైం చూసినప్పుడు పీపీ ఫిల్టర్ ఫస్ట్ పెట్టారు డివైస్ లో, రైట్. సెకండ్ లో కార్బన్ బ్లాక్ ఫిల్టర్ పెట్టారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఈ డివైస్ లో ఫస్ట్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ పెట్టారు, తర్వాత పీపీ ఫిల్టర్ పెట్టారు. ఎందుకంటే వచ్చే వాటర్ తాకిడిని తట్టుకోవడానికి అప్డేట్ అవుతూ ఉండాలి కదా. సో ఆ పీపీ ఫిల్టర్ కంటే కూడా కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఎక్కువ తట్టుకుంటుందని దాన్ని ఫస్ట్ పెట్టడం జరిగింది. ఓకే. సో కార్బన్ బ్లాక్ ఫిల్టర్ లో ఫస్ట్ టాక్సిన్స్ కలర్ అబ్జార్బ్ చేంజ్ అయిపోతాయి, చేంజ్ అయిన కలర్ ని నార్మల్ చేస్తుంది. ఓకే. తర్వాత పీపీ ఫిల్టర్, పాలీప్రొపిలిన్ ఫిల్టర్ అంటారు దీన్ని, పాలీప్రొపిలిన్ ఫిల్టర్. దీంట్లో ఇంకా సూక్ష్మంగా మడ్ కానివ్వండి, బ్లీచింగ్ పౌడర్ యాడ్ అయి ఉంటుంది, ఆ వాటర్ కానివ్వండి, లేకపోతే ఐరన్ కణికలు కానివ్వండి, ఏదైనా పైప్స్ ద్వారా వచ్చేది ఏదైనా ఉన్నా కానీ 5 మైక్రాన్స్ వరకు మొత్తం పీపీ ఫిల్టర్ లో ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. తర్వాత ఆర్ఓ ఫిల్టర్. ఆర్ఓ ఫిల్టర్స్ లో మనకు కొన్ని వేరే వాటితో మనం కొంచెం డిఫరెంట్ గా మనం డవ్ ఆర్ఓ మెంబ్రేన్ అంటారు. అంటే ఎలాగైతే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీని గ్రేడింగ్ ఇస్తామో అందులో డవ్ ఆర్ఓ క్వాలిటీ అనేది ది బెస్ట్ క్వాలిటీ అనమాట ప్రపంచంలో. ఓకే. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటంటే ఒక ఛాంబర్ ద్వారా వాటర్ ని పంపిస్తారు. ఓకే. ఆ వాటర్ ని పంపించినప్పుడు ఆ ఆర్ఓ ఛాంబర్ లో ఏముంటుందంటే ఫిల్టర్ అనుకోండి. ఆ ఆర్ఓ ఫిల్టర్ ఏముంటుందంటే 0.0001 మైక్రాన్స్ అంత సూక్ష్మంగా మనకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, మనకు కనపడవు, చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఎంత సూక్ష్మంగా ఉంటాయి అంటే దాని కెపాసిటీ ఎంత అంటే మీ వెంట్రుకని సుమారుగా 1,00,000 సార్లు కోసారనుకోండి, అప్పుడు ఒక మొక్క ఎంత సన్నంగా ఉంటుంది, అంత సన్నమైన హోల్స్ ఉంటాయి. 0.0001 మైక్రాన్. ఈ ఈ సూక్ష్మమైన వాటర్ లో నుంచి డెఫినెట్ గా ఎట్టి పరిస్థితిలో మీకు ఎలాంటి కెమికల్స్, బ్యాక్టీరియా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకే. ఇక్కడ మొత్తం కెమికల్స్ అన్ని ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి. మీకు ఆర్ఓలో ప్యూరిఫై అయింది అంటే ఇంకా దాంతో కెమికల్ ఉండదు అందులో ఏమి. తర్వాత అక్కడి నుంచి మీకు నెక్స్ట్ డిస్ట్రప్టర్ కి వస్తుంది. ఏఎఫ్ డిస్ట్రప్టర్ అంటారు, మన దాంట్లో వచ్చింది కదా. ఇది ఒక రివల్యూషనరీ టెక్నాలజీ అనమాట డిస్ట్రప్టర్ అనేది. అదేంటంటే మీకు క్లియర్ గా లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు మీ వాడుక భాషలో. మనకు దోమలు ఈగలు ఏమైనా వస్తున్నప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తామండి, గుడ్డు పట్టుకొని విసురుతూ ఉంటామా? కాదు కదా. లైట్ దగ్గర, తలుపు దగ్గర ఎక్కడైనా సరే నూనె రాసిన పేపర్ ని ఎలాడిస్తాము. ఎందుకు? అది నెగిటివ్ చార్జ్డ్ అనమాట, సారీ పాజిటివ్ చార్జ్డ్ అనమాట. సో పాజిటివ్ చార్జ్డ్ నెగిటివ్ చార్జ్డ్ అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా? మీరు బ్యాటరీ చూడండి, నెగిటివ్ వెనక్కి వెళ్ళిపోతాయి, నెగిటివ్ పాజిటివ్ అట్రాక్ట్ అవుతాయి. సో ఈ నూనె రాయేసిన పేపర్ పాజిటివ్ చార్జ్. బ్యాక్టీరియా, వైరస్, ఈగలు, దోమలు ఇవన్నీ నెగిటివ్ చార్జ్ ఉంటాయండి. వాళ్ళ కాళ్ళకు అంటుకున్న వైరస్, బ్యాక్టీరియాలు ఇవే ఉంటాయి, అవన్నీ నెగిటివ్ చార్జ్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ఇవి వాటికి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినప్పుడు అవి అక్కడికి వెళ్ళి అతుక్కుపోతాయి అన్నమాట. అది జనరల్ గా బయట జరిగే పద్ధతి. సేమ్ అదే వాటర్ లో ఉన్న ఏవైతే కెమికల్స్, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఇంకా కళ్ళ కనబడే సూక్ష్మ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్ చార్జ్ అన్నమాట. ఇందులో ఉన్న డిస్ట్రప్టర్ పాజిటివ్ చార్జ్. సో ఆటోమేటిక్ గా ఒకవేళ ఆర్ఓ ఫిల్టర్ ని ప్రాసెస్ చేసిన బ్యాక్టీరియా వచ్చినా సరే అక్కడ ఆటోమేటిక్ గా కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోతుంది, అక్కడ అతుక్కుపోతాయి, చచ్చిపోతాయి, డియాక్టివేట్ అయిపోతాయి. సో 99.9% ప్యూర్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి మనకు కొత్తగా వచ్చిన ఫిల్టర్ ఏంటంటే యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ ప్రాసెస్, అంటే అల్ట్రా వైలెట్ లైట్ ఎమిషన్ డెఫిషియెంట్ స్టెరిలైజేషన్ అంటారు. ఓకే. సో ఇది ఎలా ఉంటుందంటే మనకు ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, ఆ ఎల్ఈడి లైట్స్ అల్ట్రా వైలెట్ ఫిల్టర్ ఏదైతే ఉందో మనకు ఆ ట్యూబ్ లైట్ ఏదైతే ఉందో అది ఎల్ఈడి అనమాట.
అది లోపల ఉంటుందండి. ఈ అల్ట్రా వైలెట్ లో జనరల్ గా వేరే వాటిలో ఉంటుందండి. అల్ట్రా వైలెట్ అనే ఒక ఫిల్టర్ ని బయట దాంట్లో సరిగా క్లీన్ చేయరు ఫ్రెండ్స్. క్లీన్ చేయాలి అంటే అది తీసి చాంబర్ క్లీన్ చేయాలి. సో దాన్ని అలా చేయకపోవటం వల్ల అది మెల్లమెల్లగా తొందరగా లైఫ్ టైం తగ్గి, సార్ యూవి పోయిందండి, మీకు మార్చాలి ఆ ఫిల్టర్ అని చెప్పి తొందరగా సర్వీస్ లో వాళ్ళకి ఖర్చు పడేస్తా ఉంటారు అన్నమాట. కానీ మన దగ్గర అలా కాదు ఫ్రెండ్స్. ఇది సుమారుగా 5 ఇయర్స్ చాలా బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దీని వారంటీ కింద క్లెయిమ్ అవుతుంది, మనకు 5 ఇయర్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది 30 మినిట్స్ వర్క్ లో చాలా బాగా దీన్ని మొత్తం ప్యూరిఫై. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే సుమారుగా ఎందుకు పెట్టారు అంటే, ఎప్పుడైతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వస్తుందో ఆ స్టోరేజ్ ట్యాంక్ లో సుమారుగా అక్కడ స్టోర్ అవ్వటానికి వచ్చే ట్యాంక్ లో ఎటువంటి 1% సూక్ష్మ క్రిములు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ ట్యాంక్ లో మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 1% డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యూవీలో ద్వారా పాస్ అయినప్పుడు ఆ వాటర్ టోటల్ గా జీరో అయిపోతాయి అవన్నీ. ఓకే. ప్రతి 2 గంటలకు ఒకసారి 30 నిమిషాలు ఇది పనిచేస్తుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి 30 నిమిషాలు ఇది పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ సార్, ఇది కొత్త దాంట్లో ఉన్న ఫిల్టర్. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మనకు ఈ డవ్ ఆర్ఓ మెంబ్రేన్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డ్యూరబుల్ అండి, చాలా టైం వస్తుంది. అందుకే 2 ఇయర్స్ వరకు ఈ ఫిల్టర్ వర్క్ చేస్తుంది. ఓకే. అండ్ పవర్ఫుల్ ఫిల్టర్ అనమాట ఇది మనం పెట్టింది. ఇప్పుడు పెట్టిన డవ్ ఆర్ఓ మెంబ్రేన్ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే, జనరల్ గా మనం 1 లీటర్ వాటర్ తీసుకోవాలంటే మనకు సుమారుగా 2 లీటర్స్ వాటర్ డ్రైన్ అయిపోతా ఉంటుంది, రైట్? సో ఆ వేస్ట్ చేయటం కంటే మనం ఎక్కువ తీసుకునే కెపాసిటీ, అంటే ప్యూరిఫై చేసినప్పుడు మాక్సిమం క్వాంటిటీని వాటర్ అబ్జర్వ్ చేసుకొని ప్యూరిఫై చేసే ఒక కెపాసిటీ మన డవ్ ఆర్ఓలో ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ వేస్టేజ్ ఉండదు వాటర్. వేస్టేజ్ అవుతున్న దాంట్లో ఆల్మోస్ట్ 50% ఇంకా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది తాగటానికి. ఓకే. రైట్. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ, ఎల్ఈడి యూవి స్టెరిలైజేషన్ ఈ ఫిల్టర్ పెట్టడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి చూడండి, చాంబర్ లో అలా ఉంటుంది. మనకు బెనిఫిట్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఎవ్రీ 2 అవర్స్ కి ఒక అరగంట ఇది పనిచేస్తూ ఉంటుంది. సో అసలు ఛాన్సే లేదండి, బ్యాక్టీరియా వైరస్ ఇలాంటివి ఏమైనా వాటర్ లో వచ్చే ఛాన్సే లేదు. డామ్ ష్యూర్ గా ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ దానికి దీనికి ఇప్పుడు మనది మాట్లాడుకున్నాం కదా కొత్త దాని గురించి. ఇప్పుడు పాత దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. పాత దాంట్లో మనకు 4 ఫిల్టర్స్ ఉండేవి, రైట్? 4 ఫిల్టర్స్, పాలీప్రొపిలిన్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, ఆర్ఓ ఫిల్టర్, ఏఎఫ్ డిస్ట్రప్టర్ ఫిల్టర్, 4 ఉండేవి కదా. ఇప్పుడు 6 ఫిల్టర్స్ అయ్యాయి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ డివైస్ కి బయట ఉంటుంది. ఓకే. తర్వాత పాలీప్రొపిలిన్ ఫిల్టర్, తర్వాత కార్బన్ ఫిల్టర్, ఆ తర్వాత ఆర్ఓ ఫిల్టర్, ఏఎఫ్ డిస్ట్రప్టర్ ఫిల్టర్, ఆ తర్వాత యూవి ఎల్ఈడి ఫిల్టర్, రైట్? సో 6 స్టేజెస్ అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం 4 స్టేజెస్ ప్యూరిఫై వాటర్, ఇప్పుడు 6 స్టేజెస్ ప్యూరిఫై అవుతుంది. తర్వాత వాటర్ రికవరీ, లాస్ట్ టైం సుమారుగా 35% వరకు వాటర్ రికవర్ చేసుకునేది క్లీన్ చేయడానికి, అంటే చాలా తక్కువ డ్రైన్ అయ్యేది బయటికి వాటర్. ఇంకా పెరిగిందండి, ఇంకొక 15% ఇంకా ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనమాట మన వాటర్, ఇంకా ప్యూరిఫై ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. తర్వాత పాత దాని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 5.3 లీటర్స్ అండి. ఇప్పుడున్న దాని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 6.2 లీటర్స్. అండ్ మనకు డైలీ వాటర్ ఫిల్టరేషన్ ఎంత జరుగుతుంది? పాత దాంట్లో 40 లీటర్లు అయితే ఇప్పుడున్న దానికి 60 లీటర్ల ఎవ్రీడే ఫిల్టరేషన్ జరుగుతుంది, కెపాసిటీ ఉందన్నమాట. ఓకే. తర్వాత పంప్ ప్రొటెక్షన్ అన్నారు. ఇదేంటంటే మీకు కింద చెప్పాను నేను, మనకు పాలీప్రొపిలిన్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ ఇప్పుడు మార్చారు. ఫస్ట్ కార్బన్ ఫిల్టర్ పెట్టారు. ఎందుకు అంటే ఆ వాటర్ ద్వారా వచ్చే ఆ పంప్ ఏదైతే ఉందో దాని ప్రొటెక్షన్ కోసం ఆ ఫిల్టర్ అలా పెట్టడం జరిగింది అనమాట. ఓకే. రైట్. ఇది ఇప్పుడున్న సిస్టమ్ లో ఉంది. తర్వాత జనరల్ గా చూడండి, లాస్ట్ టైం డివైస్ కి ఏమంటే మీకు ఒక మెయిన్ యూనిట్ ఉండేది, ఒక ట్యాంక్, ఆ తర్వాత ఒక ట్యాప్ సపరేట్ గా కదా. ఇప్పుడు అవన్నీ మొత్తం కలిపేసి ఒక సింగిల్ యూనిట్ లో అయిపోయింది. ఓకే. తర్వాత ప్యూరిఫికేషన్ కెపాసిటీ వచ్చి ఒక గంటకి సుమారుగా మన పాతది 8 లీటర్లు ప్యూరిఫై చేస్తే ఇప్పుడు 15 లీటర్లు ప్యూరిఫై, ఆల్మోస్ట్ డబుల్ ఫ్రెండ్స్. సో ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. 15 లీటర్స్ పర్ అవర్ డబుల్ చేసేసింది. చూడండి, అప్గ్రేడ్ అవుతూనే ఉంది. ఇంకా కాంపాక్ట్ సైజ్ వచ్చింది, ఇంకా బ్యూటిఫుల్ షేప్ వచ్చింది దానికి, రైట్? ఇంకా ఈజీ చేసేది, ఫ్లెక్సిబుల్ చేసేది అన్నమాట యూసేజ్. నెక్స్ట్ అండి, ఈ వాటర్ ప్యూరిఫైయర్ కి
కంపల్సరీ షార్ప్ చెప్తుంది ఏంటంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో దానికి మీ వాటర్ ట్యాంక్ కి సుమారుగా 15 ఫీట్స్ డిస్టెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. మీరు ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలంటే ఖచ్చితంగా 15 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక చేంజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు. అదేంటంటే లాస్ట్ టైం ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ లో ఏదైనా ఫిల్టర్స్ ప్రాబ్లమ్ అయితే ఆ ఫిల్టర్స్ చేంజ్ చేయడానికి కానివ్వండి, టెక్నీషియన్ రావడానికి కానివ్వండి చాలా టైం పట్టేది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 4-5 డేస్ అయిపోయేది. ఓకే, చాలా కంప్లైంట్స్ కూడా వచ్చి ఉంటాయి, చాలా మంది కోపం కూడా వచ్చి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని టెక్నికల్ గా షార్ప్ సాల్వ్ చేసేసింది, వెస్టీజ్ సాల్వ్ చేసేసింది. ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్ కి మీరు కాల్ చేస్తే ఎక్సలెంట్ సర్వీస్ ఫ్రెండ్స్, చాలా ఫాస్టెస్ట్ సర్వీస్ వస్తుంది షార్ప్ ద్వారా. ఓకే, 48 అవర్స్ లో మీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఇన్స్టాలేషన్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, ఇంకే క్వైరీస్ కైనా సరే ఈ నెంబర్ రాసుకోండి. ఈ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఈ నెంబర్ తో మీరు కాల్ చేయగానే కంప్లైంట్ లాంచ్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకు మన దాంట్లో జనరల్ గా అంటే వారంటీ ఏం క్లెయిమ్ అవుతుంది అంటే ఒక 1 year వారంటీ వస్తుంది. అండ్ మన మెషిన్ ఎంత టీడీఎస్ వరకు క్లీన్ చేయగలదు అంటే 2000 టీడీఎస్ వరకు క్లీన్ చేయగలదు ఫ్రెండ్స్. జనరల్ గా ఒక మనిషికి సేఫెస్ట్ టీడీఎస్ రావాలి అంటే అది 300 బిలో ఉంటే అది సేఫెస్ట్. ఓకే, 600 ఉంటే ఓకే, 900 ఉంటే బార్డర్ లైన్, 1200 వరకు వెళ్ళిపోయింది, 2000 వరకు వెళ్ళిపోయింది అంటే నాట్ యాక్సెప్టబుల్ ఫ్రెండ్స్. ఆ వాటర్ చాలా చాలా డేంజరస్ అన్నమాట. ఓకే, సో మన ఈ వాటర్ ప్యూరిఫైయర్ 2000 టీడీఎస్ వరకు, 2000 మెజర్ అయ్యే టీడీఎస్ వరకు పనిచేస్తుంది. ఓకేనా. అండ్ ఇది స్ట్రిక్ట్లీ డొమెస్టిక్ పర్పజే ఫ్రెండ్స్. కమర్షియల్ గా స్కూల్స్ లో, పెద్ద పెద్ద ఆఫీసెస్ లో, ఇండస్ట్రీస్ లో ఇది పనిచేయదు, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. రైట్, ఇది ఓన్లీ ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్, డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకేనా. తర్వాత ఈసారి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏమైందంటే ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉందో ఈ ఫిల్టర్స్ మనం డైరెక్ట్ గా షార్ప్ సర్వీస్ నుంచే పర్చేస్ చేయాలి. ఇప్పుడు దీనికి చూడండి క్లియర్ గా మన కాస్ట్ కూడా ఇచ్చేసారండి. ఈపీ ఫిల్టర్ వచ్చి 600, కార్బన్ ఫిల్టర్ 600, ఆర్ఓ మెంబర్ ఎలా 2 years ఉంటుంది కాబట్టి టెన్షన్ లేదు, 2800. ఓకే, ఏఎఫ్ డిస్టర్బ్ వచ్చి 1800, 12 నెలలు ఉంది కాబట్టి. ఓకేనా. తర్వాత బయట పెట్టిన ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ వచ్చి 270 రూపాయలు. సో వాటర్ మీ ఏరియాలో ఉన్న వాటర్ ని బట్టి వీటి అవసరాలు ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, డ్రైనేజ్ వాటర్, వేస్ట్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా మనం బాత్రూమ్ తో యూస్ చేయొచ్చు, క్లీనింగ్ కి యూస్ చేయొచ్చు, గార్డెనింగ్ కి యూస్ చేయొచ్చు, అంటు తోముకోవడం కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, డ్రింక్ షాప్ అంటుంది. వెస్టీజ్ ద్వారా షార్ప్ ప్రమోట్ చేస్తున్న ఈ ప్రొడక్ట్ చాలా చాలా వాల్యుబుల్, స్కోప్ఫుల్ ప్రొడక్ట్. మీకు బిజినెస్ పరంగా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మనం అప్డేట్ అయ్యాము, అట్ ద సేమ్ టైం అందులో ఉన్న ఫీచర్స్ అప్డేట్ అయ్యాయి కాబట్టి ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి కొంచెం వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి దీన్ని అప్డేట్ చేశారు. వాటర్ ప్యూరిఫికేషన్ 15 liters per hour, తర్వాత 60 liters డైలీ ప్యూరిఫికేషన్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ గా మనం ఈ ప్రొడక్ట్ ని ఎవరికైనా రిఫర్ చేయొచ్చు. రైట్,